దర్శనమునకు నేను అవిధేయుడను కాక. సహజంగా ఈ మాట మనందరం కూడా ఆలోచించాలి. అగ్రిప్పు రాజుతో పౌలు భక్తుడు చెప్తున్నారు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. ఆ రోజు ఆకాశము నుండి నాకు ఒక దర్శనము కలిగింది. ఒక స్వరాన్ని నేను విన్నాను. ఒక ఆజ్ఞ నాకు ఇవ్వబడింది. ఒక బాధ్యత నాకు ఇవ్వబడింది. ఆ రోజు నా భాష సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. నా అంతరంగపు నేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగునుగా. ఆ రోజు ఆ దర్శనము, ఆ దేవుని యొక్క కృపను నేను పొందుకున్న రోజు, ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాలేదు. ఏం కాలేదట? అవిధేయుడను కాలేదు. దేనికి కాలేదు అవిధేయుడను? దర్శనములకు అవిధేయుడను కాక. అంటే దైవజనులుగా మనందరికీ ఒక దర్శనము ఉంటుంది. ఉంటదంటారా? లేదంటారా? దర్శనము లేకుండానే గుంటూరు వచ్చారా? దర్శనము లేకుండానే ఆయా ప్రాంతాల్లో మీరు అందరూ సేవ చేస్తున్నారా? దర్శనము లేకుండానే ఊరికి దూర ప్రయాణాలు మీరు చేయగలుగుతున్నారా? అంటే ప్రతి ఒక్క దైవజనుడికి దర్శనము ముఖ్యమే. ప్రతి ఒక్క దైవజనుడికి దర్శనాన్ని దేవుడు ఇస్తాడు. కొందరు గ్రహించుకుంటారు, కొందరికేమో దర్శనము యొక్క విధానము తెలియదు. దర్శనం దేవుడు నీకు ఒక గురి పెట్టాడు. ఆ గురి వైపు నువ్వు చూడటమే దర్శనం. నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. నీకు ఒక లక్ష్యం ఏర్పాటు చేశాడు. నీకు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ స్థాయికి రావడమే, ఆ స్థాయికి చేరుకోవడమే మన దర్శనం. స్తోత్రం కలుగునుగా. మోషేకి దేవుడే స్వయంగా దర్శించి మాట్లాడాడు. మోషే పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? అతనికి ఇవ్వబడిన దర్శనం ఏంటి? నా ప్రజలు హింస చేత, వేదన చేత, దుఃఖము చేత వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. ఐగుప్తు యొక్క దేశంలో బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు కాలి కింద నలిగిపోతా ఉన్నారు. వారిని విడిపించుటకు నేను నిన్ను వాడుకుంటున్నాను. ఎందుకు వాడుకుంటున్నాడు మోషేని? మోషేకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? విడిపించు. నేను విడిపించగలను. నేను ఎలా విడిపించగలను? ఒక మనుష్యుని నేను వాడుకుంటాను. ఒక మనుష్యుని నా సాధనంగా వాడుకుంటాను. కాబట్టి నా కడుపులోని ఉద్దేశం ఏంటంటే నా ప్రజల బాధల్లో నుండి విడిపించి కానాను దేశములకు నడిపించడం. వారిని నడిపించడానికి నా ఆత్మను ఎందుచుతున్నాను, నా అభిషేకం నీ మీద పెడుతున్నాను, నా యొక్క ఉద్దేశాన్ని కడుపులో పెడుతున్నాను, నీ ద్వారా నా కార్యములు జరిగిస్తాను నువ్వు అన్నాడంటే. ఆ దర్శనాన్ని పట్టుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడు. కాబట్టి ఆ దర్శనం ప్రకారంగా ప్రజలను కానాను దేశము వైపు నడిపించిన తర్వాత ఆ దర్శనం ముగింపోయింది. దేవుడు పిలుచుకున్నాడు.